హాయ్, దిస్ ఇస్ డాక్టర్ శ్రీమన్నారాయణ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ మోషన్లో జిగురు వస్తుంది అంటారు. సో ఈ మోషన్లో జిగురు ఎవరెవరికి వస్తుంది, అసలు ఎందుకు వస్తుంది అంటే, జనరల్గా మనకి పెద్ద పేగులో లోపల లేయర్ ఉంటుంది కదా, అందులో నుంచి కొంచెం కొంచెం సిక్రేషన్స్ కామన్గా ఉంటాయి అన్నమాట. ఫర్ డైజెషన్, మంచిగా డైజెషన్ అవ్వడానికి కోసం, లైక్ మన స్వెట్ లాగా, సెలైవా లాగా, టీయర్స్ లాగా, అట్లాగా ప్రతి లేయర్కి మనకి సిక్రేషన్స్ ఉంటాయి. అట్లా కాకుండా సపోజ్ ఆ లేయర్కి ఏదైతే లేయర్కి ఉందో దానికి ఇన్ఫెక్షను, లైక్ మనం డిసెంట్రీ అంటాం కదా అలా, లేకపోతే ఇరిటేషను, లైక్ ఇన్ఫ్లమేషన్ అంటాము. అదేంటంటే అల్సరేటివ్ కోలైటిస్ కానీ, క్రాన్స్ డిసీజ్ కానీ, ఈ కండిషన్లో ఏమవుతుంది అంటే ఆ లేయర్ ఇరిటేట్ అయ్యి మోర్ ప్రొలిఫరేట్ అవుతుంది. అంటే మోర్ సైకిల్స్ కనుక జరిగితే జిగురు ఎక్కువ వస్తుంది. అంటే జనరల్గా అయ్యే ప్రొడక్షన్ కన్నా ఎక్కువ జిగురు వస్తుంది. అట్లా కాకుండా కొంతమందికి ఏంటి అంటే, లైక్ ఐబిఎస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మూమెంట్ ఎక్కువ వస్తుంది అనమాట. అంటే మోషన్ మూమెంట్ ఎక్కువ వస్తుంది. సో బబల్ మూమెంట్ ఎక్కువ రావడం వల్ల ఆ డైజెషన్ అవ్వకుండా మ్యూకస్ వస్తుంది. సో ఎక్కువ సార్లు మోషన్కి వెళ్ళడానికి రీజన్ అనమాట. కొంతమందికి ఏమవుతుంది అంటే, మనకి క్యాన్సర్ ఉన్న పేషెంట్కి సపోజ్ లాస్ట్లో రెక్టంలో కానీ, రెక్టం కొంచెం పైన కానీ, అంటే పెద్ద పేగు లాస్ట్ పార్ట్లో కనుక ఏదైనా క్యాన్సర్ లాగా ఉంటే కూడా, ఆ క్యాన్సర్ అంటే ఏంటి, లైక్ ఎక్కువగా డిసీజ్ టైప్ కదా, అందులో నుంచి కూడా ఎక్కువ జిగురు వస్తుంది. సో ఒక పేషెంట్ ఎవరికైనా మనకి జిగురు వస్తుంది అంటే 90%, అంటే 90% వాళ్ళకి క్యాన్సర్ అయ్యే కండిషన్స్ తక్కువ. కానీ ఓల్డ్ పేషెంట్స్ వాళ్ళకి కనుక జిగురు వస్తుంది అంటే జనరల్గా 90% క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో మనం ఏదైనా సరే అనుకోవడమే తప్ప కన్ఫర్మేషన్ చేయాలి ఎప్పుడు కూడా. సపోజ్ ఒక పేషెంట్, యంగ్ పేషెంట్ వచ్చారు, బయట ఫుడ్ తిన్నారు, జిగురు వస్తుంది, కొంచెము మోషన్లో కూడా కొంచెం బ్లడ్గా మిక్స్ అయ్యి వస్తుంది అనుకుంటే, జిగురుతో పాటు ఫీవర్ వస్తుంది, స్టమక్ పెయిన్ వస్తుంది అంటే మనం డిసెంట్రీ అని చెప్పి కొన్ని రోజులు మెడిసిన్స్ ఇచ్చి వాడతాం. వాళ్ళకి మ్యాక్సిమం 7 to 10 daysలో సెట్ అయిపోవాలి. అట్లా కాకుండా ఒక యంగ్ పేషెంట్ కొంచెం స్ట్రెస్ఫుల్ కండిషన్లో ఉన్నారు, ఎక్కువసార్లు మోషన్కి వెళ్లాల్సి వస్తుంది సార్, ఇమీడియట్గా అన్నం తినగానే మోషన్కి పరిగెత్తాల్సి వస్తుంది అంటే దాన్ని మనం ఐబిఎస్ అనుకొని మెడిసిన్స్ ఇచ్చి చూస్తాము. తగ్గకపోతే ఆ పేషెంట్ని మనము కొలనోస్కోపీకి చేపిస్తాము. అలా కాకుండా ఒక ఓల్డ్ పేషెంట్ కానీ, కొంచెం బరువు తగ్గాను సార్, ఆకలి తగ్గింది సార్, మోషన్ కొన్నిసార్లు టైట్ అవుతుంది, కొన్నిసార్లు లూజ్ అవుతుంది, బ్లడ్ వస్తుంది, జిగురు వస్తుంది, అన్ని కంప్లైంట్స్ చెప్తే మనం డైరెక్ట్గానే కొలనోస్కోపీ చేపిస్తాం. సో ఫాలోఅప్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. అంతేగాని జిగురు వచ్చింది అనగానే ఇన్ఫెక్షన్ అని కాదు, క్యాన్సర్ అని కాదు. సో తక్కువ టైం, మేబీ 1 week to 10 days జిగురు వచ్చింది అంటే మనము ఇన్ఫెక్షన్ కండిషన్ కానీ అనుకుంటాము. లేదు మనకి 1 month 2 months కూడా జిగురు ఉంది అనుకుంటే అల్సరేటివ్ కోలైటిస్ కానీ, క్రాన్స్ డిసీజ్ కానీ, ట్యూబర్క్లోసిస్ కానీ, కొన్నిసార్లు క్యాన్సర్ కానీ అయింది. బట్ ఏదైనా మనకి కన్ఫర్మేషన్ అవ్వాలి అంటే లోపల ఉన్న లేయర్ని కన్ఫర్మ్ చేయాలి. అది మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే కొలనోస్కోపీ అనమాట. సో ఫస్ట్ కొలనోస్కోపీ. చాలామంది ఏం చేస్తారంటే అల్ట్రాసౌండ్. ఒక్కొక్క కండిషన్కి ఒక్కొక్క కంప్లైంట్ ఉంటుంది. అందుకే ఫస్ట్ డాక్టర్ కన్సల్టేషన్ ఇంపార్టెంట్. డాక్టర్కి ఒక హిస్టరీ చెప్పాలి, మన ప్రాబ్లం ఏంటనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే తెలుస్తుంది. లేదు స్కాన్లో నార్మల్ ఉంది కదా అని చెప్పేసి ఒక 2-3 months తర్వాత వస్తే వీఆర్ మిస్సింగ్ సంథింగ్ ఇంపార్టెంట్ అనమాట. సో హిస్టరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.